టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ సంక్రాంతి వేడుకలను కలిసి జరుపుకున్నారు. రాజధాని గ్రామం మందడంలో భోగి వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి అందరితో కలిసి భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. ఇద్దరు అధినేతల చేతుల్లో కోడి పుంజులు పట్టుకుని ఎన్నికల యుద్ధానికి సిద్ధమంటూ ఇండైరెక్ట్గా ఇండికేషన్ ఇచ్చేశారు. అటు గంగరెద్దులు పట్టుకుని సరదాగా గడిపారు. అధిక ధరలు, నిరుద్యోగం, ప్రభుత్వం పెత్తందారి పోకడలు, రాజకీయ హింస వంటి పలు అంశాలతో తయారు చేసిన ప్లకార్డులను భోగి మంటలు వేసి తగలబెట్టారు. తెలుగు జాతి స్వర్ణవేగం కోసం సంక్రాంతి సంకల్పం తీసుకోవాలని ప్రజలకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, రాబోయే రోజుల్లో రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని తెలిపారు. ఈ సంక్రాంతి నాంది పలుకుతుంది. ఇంకొక పక్కన మనం చూస్తే సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది పాడి పంటలు ఇంటికి రాగా బంధువులు, కుటుంబ సభ్యులతో ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా మళ్లీ జన్మభూమికి వచ్చి బంధువులందరితో కలిసి కుటుంబ సమేతంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. నాకు బాగా జ్ఞాపకం. మా మిస్సెస్ అయితే 30 ఏళ్లకు మునుపు ఎక్కడ మీరు అన్నా ఉండండి, సంక్రాంతికి మాత్రం నారావారిపల్లికి రావాల్సిందేని పట్టుబట్టి అందరం కూడా నారావారిపల్లికి పోతున్నాం. అందుకే ఇప్పుడు అందరూ పల్లె పిలుస్తోంది, సంక్రాంతికి రమ్మని. పనికిరాని వస్తువులు, మన ఇంట్లో అడ్డంగా ఉండే వస్తువులన్నీ భోగిలో వేసి కాల్చేసి, అవసరమైతే అందులో నీళ్లు పెట్టి అవి కూడా బాగా కాల్చి స్నానం కూడా చేసి ఉండే పాపాలన్నీ వదిలించుకొని మళ్ళా పుణ్యంతో ముందుకు పోవాలని ఆశతో ముందుకు పోతాం. రైతు కుటుంబాలకి, రైతులకి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మీ అందరికీ నిజమైన సంక్రాంతి శుభాకాంక్షలు. గత 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి పీడ పట్టింది. ఆ పీడ తొలగిపోయే టైం అయింది. ఆ కీడుని, ఆ పీడని ఈ రోజున భోగి మంటల్లో కాల్చేసాం. ఈరోజు నాకు మీ కష్టాలు తెలుసు. ఆ రోజున మన పార్టీ ఆఫీసుకు కూడా మీరు వచ్చి మీ మీద దాడి జరిగి చాలా అనుచితంగా, దారుణంగా మిమ్మల్ని లాఠీలతో కొట్టి రైతాంగాన్ని చాలా చాలా బాధ గురి చేసి నాకు కలిచివేస్తుంది. ఈ రోజున తెలుగుదేశం గాని జనసేన 2 కలిసి ఉన్నాయంటే మీ అందరి ఆవేదన, ఏడుపు ఆ రోజు నన్ను కలిచేసింది.